మీదకి వస్తూ ఉంటే ప్రజలను కలవడానికి వస్తూ ఉంటే వేలాది మంది పోలీసులను పెడుతూ ఉన్నారు అని చెప్పి ఇది సెక్యూరిటీగా చూడాలా ఆంక్షలుగా చూడాలా? ప్రభుత్వం చెప్తోంది సెక్యూరిటీ ఇస్తూ ఉన్నామని, లేదు ఆంక్షలు అని చెప్పేసి వైసీపీ చెప్తోన్న పరిస్థితి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు పరదాలు ఇవన్నీ కూడా కట్టేవాళ్ళు. ఎస్ సార్. మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో కలవాలి, ప్రజలతో మమేకమవ్వాలి. ఇది కూడా చాలా ముఖ్యం. మరి ఆ సమయంలో మీరు ఎవరు కలవకూడదని నాకు సెక్యూరిటీ రిస్క్ ఉందని చెప్పేసి మీరు ఆ విధంగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిస్క్‌ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి మనం ఆ విధమైన ధోరణి ఇప్పుడు అవలంబించడానికి అది జస్టిఫికేషన్ అవ్వదు ఎప్పుడు గూడా. సో, ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అంశం ఆయనకు సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ క్లాసిఫికేషన్ ఉంది. కాబట్టి ఆ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత, ఆయనకు ఎటువంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల యొక్క సమస్యలను ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ప్రజలలో సానుభూతి పొందాల్సిన ఇది కూడా ఆయన ఆయన మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఈ 2 డైకాటమీస్‌లో మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక ఆ విషయాలను గనుక పరిష్కరిస్తే మరి ఏ విషయాల మీద ఆయన బయటకొస్తారన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఆయన వచ్చిన తర్వాత ఇంతమందొచ్చారు, ఇంతమంది రాకూడదు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఉన్నప్పుడు ప్రజలను రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎస్. మీ మీటింగులకు 500 మందే రావాలి, లేకుంటే 100 మందే రావాలి, 11 మందే రావాలి. ఈ విధంగా మనం మాట్లాడుతూ పోతే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక పోలీస్‌గా నేను చూశాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూడాలనుకుంటారో, వినాలనుకుంటారో ఆ సమయంలో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా చాలా కష్టమవుతుంది. అందరిని కూడా అరెస్ట్ చేయలేం మనం. అదొక పెద్ద సమస్యగా మారుతుంది. అందువల్ల ఏ విధంగా ఇవ్వాలి, ఆయనకు ఏ విధమైన పర్మిషన్‌లు ఇవ్వాలి, రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే రోడ్ షో చేసినప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవుతారు. ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో, అందువల్ల పోలీసులు వెళ్లి ముందుగానే వారికి బ్రీఫ్ చేసి ఈ విధంగా మేము చేస్తున్నామని చెప్పాలి. లేకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు రోడ్డు మీద వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ పరిస్థితులు మొదలవుతున్నాయి అన్నది. ఇది మంచి విషయం కాదు. కాబట్టి పోలీసులు గూడా ఒక ఆయన రిస్ట్రిక్ట్ చేయాలి అన్న ధోరణిలో కాకుండా, ఆయన సెక్యూరిటీ వల్ల రిస్క్ అవుతుందన్నది కన్విన్స్ చేసి, ఆయన్ను ఈ విధంగా తీసుకురావాల్సిన అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం 2 పార్టీలు గూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఈ పరిస్థితులను వాళ్ళ రాజకీయ అడ్వాంటేజ్‌గా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ అప్రోచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఈ ప్రయత్నంలో వైసీపీ కాస్త ఎడ్జ్ తీసుకుందని అనుకోవాలా? ఎందుకంటే వైసీపీ సీన్ అయిపోయిందని టీడీపీ అంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధపాతాళానికి తొక్కేసాను, జగన్‌ని అధపాతాళానికి తొక్కేసాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సీన్ ఇవన్నీ చూస్తూ ఉంటే, అంటే ఆంక్షలు అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు